హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. నేను ఈరోజైతే మా ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయిందనమాట. అయితే ఇక వంట అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నా. దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నా. ఇక మా బుడ్డదానికి ఇంకా తగ్గలేదు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉంటుంది. నాకైతే కొంచెం హెల్ప్ చేసిందిలేండి. ఇప్పుడు అది వీడియో తీయలేదు. ఆ ఉప్పు, కారం, నూనె, పసుపు అన్నీ తనే తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టిందనమాట. అయితే ఒకసారి మీకు అందరికీ హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్తుంది. ఆమెమో నువ్వు కూడా చెప్పు మమ్మీ అని మళ్ళీ నాతో చెప్పిస్తుంది. అట్లా ఇంకా ఈమెతో కొంచెం పొయ్యి దగ్గర ఇబ్బందేనండి. చిన్నపిల్లగాళ్ళు ఉన్నప్పుడు పొయ్యి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి తెలవదు కదా, ఊరికే కర్రలు పెట్టాలని చూస్తారు, కాళ్ళు అదేమో కాలుతాయి, కొంచెం ఇబ్బంది అనమాట. సో నా వాయిస్ అయితే కొంచెం జలుబు చేసి ఇదైందండి, కొంచెం అర్థం చేసుకోండి. అయితే ఈవెన్ రానికుంటే మ్యాక్సిమం చేస్తాను నేను, కానీ ఇక తప్పదు. ఇప్పుడు పడుకోమంటే పడుకోవట్లేదుగా, చేయాలి. దానికోసమని నేను ఒక సెట్ తీసుకొచ్చిన కూరకి, దాని చుట్టూ సరుపు అయితే రాశానండి. మనం పొయ్యి మీద ఏమైనా చేస్తున్నప్పుడు సరుపు రాసామనుకో అసలు అమ్మేసి తొందరగా పోతుంది అనమాట. రుద్దేటప్పుడు మనం నార్మల్ గిన్నెలు రుద్దుతుంటే ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే పోతుంది అనమాట. అంత ఈజీ ఉంటుంది సరుపు రాస్తే. నేను ఎప్పుడు పొయ్యి మీద ఏది రాసినా కానీ ఏది చేసినా కానీ సరిపోయి రాస్తా అండి. అసలు పొయ్యి మీద వంటలు ఎంత ఫాస్ట్ అవుతాయి అంటే అంత ఫాస్ట్ అవుతుంది. నేను నూనె పెట్టిన అదైతే కాలి కూడా పోతుంది అనమాట. అసలు చూసారు కదా వేసినప్పుడు ఎట్లా సౌండ్ వచ్చిందో, మీకు అది వినిపించాలని అక్కడ సౌండ్ అయితే మ్యూట్లో పెట్టలేదన్నమాట. అయితే పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసానండి. ఏంటంటే ఇది అసలు కారం లేవు, అస్సలు కారం లేని పచ్చిమిరపకాయలు అనమాట ఇవి. చాలా తీసుకొచ్చిండు, అవన్నీ 2-3 తాలింపులు ఎత్తే అవి యాడ్ అయిపోతాయి. ఏదన్నా టమాటా పచ్చడి లాంటివి చేద్దామన్నా కారం లేని వాటితోటి చేయలేం కదా. ఇక అనేసి అసలు ఈ కర్రీలు అయితే కొంచెం చాలా ఎక్కువైతే వేసేసిన. ఇంకా ఇవి మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసిన అండి. మళ్ళీ ఎండు కారం కూడా వేసుకోవాలి. ఈ కారం అస్సలు దేనికి సరిపోదు, టమాటాలు అసలే పుల్లగా ఉంటాయి కదా, సరిపోదు. కానీ ఇంకా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే, కారం లేనివి కాబట్టి. అందుకని అయితే ఇవైతే ఎక్కువ వేసిన. ఇక ఇది మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసానండి. కర్రీ అయితే చాలా స్పీడ్ అవుతుంది. ఊరికే కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటుతుంది. కొంచెం గ్యాస్ లాగా కొంచెం మంట తీద్దాం అనేసరికి మంట మొత్తం ఆరిపోతుంది, లేదంటే మంట ఎక్కువ మండిపోతుంది. అసలు అడ్జస్ట్ చేయడం అస్సలు చాలా అంటే చాలా కష్టంగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ నేను కొంచెం మంట తీద్దాం, అదే ఉల్లిగడ్డలు మాడిపోతున్నాయి అనేసి అనుకుంటే అసలుకే మంట పోయింది. మళ్ళీ ఆ మంట పెట్టడానికి కొంచెం టైం పట్టిందనమాట. కాకపోతే ఇట్లా మంట పోయినప్పుడు ఇట్లయితే ఉండొద్దు. పొగ వచ్చి అదంతా కర్రీకి పొగ వాసన వచ్చిద్ది. పొగసూరు వాసన అంటారే, ఆ పొగసూరు వాసన అయితే వచ్చిద్ది. నేను అటు వెళ్ళి వచ్చేసరికి మా మిన్సి ఆయిల్ తోటి ఆడుతుందనమాట. అంటే నన్ను పక్కన ఒక అక్క పిలిస్తే వెళ్ళానండి. ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఆ కొత్తిమీర మొత్తం అయితే మగ్గినాయి. ఇప్పుడైతే ఇక దోసకాయ టమాటా 2 కలిపి వేసేస్తున్నా. ఎందుకంటే అప్పుడంటే కాయలు టమాటాలు తొందరగా ఉడికాయి, కానీ అసలు ఇప్పుడు ఏంటి అసలు ఉడకనే ఉడకట్లేదు టమాటాలు అయితే. అందుకని ఇక దోసకాయ టమాటా కలిపి అయితే వేసిన, 2 ఈవెన్గా ఉడుకుతాయని. మా మిన్సిని అక్కడ మసిగొడ్డు ఉంది, అది ముందుకు వస్తుంది, అది ఎందుకో సట్టి అసలు మరి అక్కడ రాయి సరిగా పెట్టకనో ఏందో కానీ ఊరికే సట్టి ముందుకు పోతా ఉంది కలిపేటప్పుడు. కింద ఎక్కడ పడిద్దో అనేసి భయం అయితే వస్తుందన్నమాట. ఇంక అందుకనే మసిగొడ్డు సాయంతో కలిపిన. చూడండి కర్రీ అయితే ఇక ఇంతవరకు అయింది. చూడండి ముందుకు ఎట్లా పడుతుందో. అటు మొత్తం కూర పోయినప్పుడు ముందుకు పడుతుంది. అక్కడ ఒక రాయన్న సపోర్ట్గా పెట్టాల్సింది, పెట్టినా కానీ అది పోయి పొయ్యిలో పడింది. ఆ రాయి కూడా ఆగలేదు. అయినా కర్రీ అయిపోవటానికైతే వచ్చిందిలేండి. అవి ఉడకటానికి నేను కొంచెం వాటర్ కూడా పోసిన అనమాట ఇందాక. ఆ వాటర్ పోసింది అయితే చూపించలేదు. ఇంక ఇప్పుడైతే కర్రీకి సరిపోను ఉప్పు అయితే వేసిన. ఉప్పు వేసినాక ఇంకొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కారం కూడా వేసేసానండి. ఎందుకంటే
ఇక కర్రీ కొంచెం ఇట్లా వాటర్గా దగ్గరికి మరీ దగ్గరికి రానియొద్దు, ఇట్లనే ఉండాలి అని అనిపించింది అనమాట. మరి ఇది కొంచెంసేపట్లోనే వాటర్ అంతా ఇనికిపోతుంది. అందుకని ఇక ఉప్పు వేసిన ఒక 5 మినిట్స్ కూడా లేను, జస్ట్ కొంచెం సేపు తర్వాత అదంతా మగ్గింది, కూర అంతా మగ్గింది అనిపించినప్పుడు కారం కూడా వేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచి అయితే దించేసిండండి. కూర అయితే మంచిగా ఉంది. పొయ్యి మీద కూర అట్లనే టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మాకు గ్యాస్ తీసుకొచ్చు ఈ మంత్ కొంచెం కష్టంగా ఉందిలేండి, కొంచెం లేట్గా తీసుకొచ్చుకుంటాం గ్యాస్. అప్పటి వరకు అయితే నేను ఇట్లా పొయ్యి మీదే కర్రీస్ వంట చేస్తా. రైస్ కుక్కర్ ఉంది కాబట్టి అది మాత్రం రైస్ కుక్కర్లో అయితే చేస్తానండి. హాయ్ అండి, ఇదైతే బ్యాగ్ అనమాట. బ్యాగ్ తీసుకున్నాను నేను మీషో నుంచి. మా హస్బెండ్ బ్యాగ్ అయితే కంప్లీట్గా చినిగిందని ఇదైతే తీసుకున్నాను అనమాట. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. అమ్మి కత్తెర కావాలిగా, అమ్మి కత్తెర కావాలమ్మి. వద్దులే, వస్తుందిలే. కత్తెర అయితే లేదు, బ్లేడ్తో అయితే కట్ చేస్తా. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కట్ చేస్తున్నా, అందుకని ఇలా ఉంది. నువ్వు బ్లేడ్ పట్టుకోవద్దు మించి. ఇదైతే డాడీ బ్యాగ్. ఇంత చిన్నగా ఉందేమో మీ బ్యాగు, చిన్న బ్యాగు. డాడీ స్కూల్కి తీసుకుపోతుంది. ఏమో ఇంత గెంత ఉంటుంది, గెంతే ఉంది మమ్మీ బ్యాగు. నీకు నచ్చిందా? నువ్వు స్కూల్లో తీసుకుపోతావా? తీసుకుపోతావా మీ? అది కాదు బ్యాగు, డాడీది. బాగుందా? ఓకే 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 ఓకే. కింద పడతావు. ఆ మంచం మీద నుంచి మంచం మీద దూకితే కింద పడతావు. ఈ మొక్కజొన్న కంకులు అయితే మా పక్కన వాళ్ళు ఇచ్చిర్రండి మాకు. అంటే ఇది విలేజ్ కదా, ఇక పక్కన చేలు వాళ్ళు వేసుకుంటారుగా అట్లా. ఇక్కడ మొక్కజొన్న, మిరప, కందులు ఇవన్నీ వేస్తారు. ఇంకా అయితే పక్కన వాళ్ళు ఇచ్చిరనమాట. ఇక ఈరోజు ఇవైతే ఉడకబెడతా. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, వచ్చేసరికి వీటిని అయితే ఉడకబెట్టాలండి. చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే చీరలో పండిని ఇట్లనే ఉంటాయి ఏమో. ముదిరి అయితే కాల్చుకుంటే బాగానే ఉంటాయి. ఇంకా చిన్నదైనా చూడండి మంచిగా ఉంది, గింజ గట్టిగా ఉంది. ప్లేట్ కాయ మంచిగా ఉంది. ఎన్ని ఉడకబెట్టాలి, యోగ్యంగా వచ్చిన ఎన్ని అయితే అయినాయండి. ఇందులో వాటర్ పోసి వీటిని అయితే ఉడకబెడతా. ఇక రైస్ కుక్కర్లోనే ఉడకబెడతా. అవి పిల్లలు వచ్చే వరకు ఉడుకుతూ ఉంటాయి. సాల్ట్, ఇవైతే మరి బేబీ కార్న్స్ ఉన్నట్టుంది. చిన్నగా ఈ పైన పెడతాం, ఎందుకంటే లేతగా ఉన్నాయిగా, అది స్పీడే ఉడుకుతుంది వాటర్ ఆవిరికైనా.
చూడండి మస్తు అయితే ఉడికినాయి, చాలా సేపు నుంచి అయితే ఉడుకుతున్నాయి. అటు 1/2 అవర్ సరిపోద్ది కదా, 1/2 అవర్ అయితే క్లోజ్ చేస్తా. స్విచ్ బంద్ కరో. తాగిపోనా ఉంటుంది ఆడ. ఇక్కడైతే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవి వద్దామని అయితే వచ్చిన. ఇవి వచ్చి తీగ చిక్కుడు కాదు, ఇది పొద చిక్కులు అనమాట. అంటే ఇంకా చెట్లాగే ఉంటాయి, పెరగవు. ఇంతకుముందు కొన్నే ఉన్నాయి కానీ కొయ్యలేదు, ఇక అవేమో ఎండిపోయినాయి. ఇవి ఇక విత్తనాలకైనా యూస్ అవుతాయిలేండి. ఇయ్యమ్మా దీనికే దిగొస్తుందిగా. ఎట్లయినా ఇంట్లో కాసిన కాయలు భలే ఉంటాయిలేండి. ఏమంటారు, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. అరే ఇటు ఉన్నాయి. ఇవి ఇక కొన్నే ఉన్నాయి, వీటిని టమాటా, ఇవి కొన్నే చిక్కుడు కాదు కాబట్టి టమాటాలు వేసుకుంటే బాగుంటాయి. ఇక ఇవి చాలా లేతగా ఉన్నాయి, ఇంక మళ్ళీ ఇటు ఉంచిన నెక్స్ట్ పిందె లేదు, ఇది ముదిరిపోతాయి. అందుకని వీటిని కూడా పోసేసా. చూడండి కొన్ని అనుకున్నాం కానీ పాటలో నీళ్ళని. ఇది చూసారా క్యాలీఫ్లవరు పూసి మేము కొయ్యపోయేసరికి ఎంత ఇలా ఇచ్చింది ఒక చుట్టులో. దీంతో